మన భారతీయులు ఆవుని గోమాత అని పిలుస్తారు. తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి ఋషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైనది, సులభమైనది, అత్యంత ప్రభావం చూపించేదని మన పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే ప్రాణి మరొకటి లేదంటే అతిశయోక్తం కాదు. ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద చూడలేదని చవ్యన మహర్షి నహూషన్లో ప్రస్తావించారు. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, మన భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసమానమైనదిగా అభివర్ణింపబడింది. వాల్మీకి, వ్యాసుడు, ఆది గురువు శంకరాచార్యులు, బుద్ధుడు, గురునానక్, స్వామి వివేకానంద, తులసీదాస్, కబీర్, చైతన్య మహాప్రభుల వంటి ఎంతో మంది మహానుభావులు ఎందరో గో సంపద యొక్క రక్షణ ఆవశ్యకతను గురించి నొక్కి వక్కానించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు. గోవు యొక్క సమస్త అంగములలోనూ సమస్త దేవతలు కలరు. గోవులకు ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. అలాంటి గోపూజ, గోరక్షణ ప్రతి హిందువు కర్తవ్యం, తక్షణ కర్తవ్యం. మిత్రులారా, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక చాలా దౌర్భాగ్యమైన సంఘటన మన కళ్ళ ముందు జరిగింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న గోమాతకు ఈ రోజు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చవి చూసిన హృదయ విదారక సంఘటన తలుచుకుంటే ఎంతో మంది గోమాత భక్తుల గుండెలు మండిపోతున్నాయి. కోనసీమ జిల్లా మండపేటలో చాలా సంవత్సరాల నుండి విపరీతంగా గోహత్యలు జరుగుతున్నాయి. మండపేట సమీప గ్రామంలో అక్రమంగా 3 కబేలాలను నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు కనీసం 5 నుంచి 8 గోవులను మరియు గో దూడలను వధించి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గోరక్షక్ ఫోర్స్ సభ్యులు స్థానిక పోలీసులకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయినట్టుగా మనకి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మొన్న డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున గోరక్షక్ ఫోర్స్ వారు బృందంతో ఆ కబేలాల మీద నేరుగా సోదాలు చేస్తే అప్పటికే పాలిచ్చే 7 నుంచి 8 గోవులు మరియు కొన్ని దూడలను చంపేసినట్టు తెలిసింది. దాదాపుగా 22 బతికున్న గోవులు అక్కడ ఉన్నాయి. గోరక్షక్ ఫోర్స్ వారిని చూసి అక్కడున్న వారు పారిపోయి చుట్టుపక్కల ఉన్న వారిని సుమారుగా ఒక 200 మందితో గోరక్షక్ ఫోర్స్ వారిపై దాడికి వెళ్తే భయపడకుండా అక్కడే ఉన్నారు. ప్రాణాలకు తెగించి మరి అక్కడే ధైర్యంగా నిలబడి అక్కడ జరుగుతున్న వాటన్నిటినీ కూడా విరోధించారు. గోవధకు సంబంధించిన ఆధారాలను సైతం లైవ్ లొకేషన్తో పాటు డోర్ నంబర్లతో పాటు అన్నీ సేకరించి అక్కడ వధించిన కొన్ని గోవుల చర్మం తీసేసినా కూడా ఆ మాంసం ముద్దలు కొట్టుకుంటూ కనిపిస్తున్న సన్నివేశాలు చూస్తే నాకే చాలా బాధగా అనిపించింది. కోపంతో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ సన్నివేశం చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. ఆ సమయంలో వారందరూ కూడా అక్కడ ఉన్న పోలీసు వారికి ఈ విషయం చెప్తే వారు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదన్న వాదనలు కూడా బలంగా వినపడుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న నిర్వాహకులు వారు ఎన్నో ఏళ్ల నుండి కబేలాలు నిర్వహిస్తున్నామని, కానీ దానికి సంపూర్ణంగా అధికార అండదండ ఉందని చెప్పడం నిజంగా చాలా శోచనీయం. నామమాత్రానికే తనిఖీలు చేస్తూ అధర్మాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక అధికారులు, నాయకులు వారి అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. డెఫినెట్గా హిందువులు దైవంగా భావించే గోమాతపై ఇన్ని హత్యలు, దాడులు జరుగుతుంటే నాయకులు, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? చేతులెత్తి నమస్కరిస్తున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ దురదృష్టకరమైన సంఘటనలు పట్ల మీరు తప్పకుండా వెంటనే స్పందించాలి. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ కబేలాలపై, వాటి నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోవధ నిషేధ మరియు పశు సంరక్షణ చట్టం 1977 పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్సులు. జై గోమాత.